కేసీఆర్కు అన్ని సందర్భాల్లో హరీష్ రావు అనేవాడు ఖచ్చితంగా కుడి భుజం లాగా ఉంటాడు, వెన్నంటే ఉంటాడు, ఆయన అడుగులో అడుగు వేసి నడుస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఒకసారి నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు, అవినీతి చేశాడు కనుకనే మంత్రి పదవి నుంచి తొలగించాడని కవిత చేసిన కామెంట్ విషయంలో ఏం చెప్తారు? నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం మీద ఏదైతే ఆరోపణలు మొత్తం ఇప్పటి వరకు రాజకీయ ఆరోపణలే, ఏది కూడా ప్రూవ్ కాలేదు. వాస్తవాలు ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ కూడా అవినీతి మీద ఎక్కడ కూడా ఏం చెప్పలేదండి. వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడు ఈ క్రమాన్ని మనం మొత్తం పూర్తిగా చూసుకుంటే ఏం జరిగింది, ఏ విధంగా మాట్లాడిన అన్నది కూడా చూద్దాం. ఊరు పేరు అదే విధంగా అంచనాలు మార్చిన వాళ్ళు, అదే విధంగా ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ మార్చిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి అని అసెంబ్లీలో చెప్పిండు. ఎందుకంటే ఊరు పేరు అంచనాలని 3 మాట్లాడి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కూడా అంచనాలు ఎందుకు చేంజ్ అయినాయి అంటే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే 2007 నుంచి 2014 వరకు వేరు. అప్పుడు 2014 తర్వాత అన్ని కాస్ట్ పెరుగుతాయి. ఏదైనా కూడా మనం 2007లో 2006లో ఉన్న వస్తువు ఒక రేట్ ఉంటుంది, దాని తర్వాత 2014లో ఉన్న వస్తువు వేరే ఉంటుంది, 2025లో ఉన్న వస్తువుకు తేడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అంచనాలు ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా స్టార్టింగ్ అంచనాలు కొంతమే ఉంటుంది, దాని తర్వాత విపరీతంగా దాదాపు 60-70% కూడా పెరిగినాయి. ఎందుకంటే ప్రాజెక్టుల గురించి, ఈ రేట్ల గురించి, అదే విధంగా అంచనాల గురించి తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను పీసీ ఘోష్ కమిషన్ ది తెలియజేసి అదే విధంగా కవిత కమిషన్ ముందుకు వస్తాను. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే వాస్తవంగా 6.78 లక్షల ఏదైతే ఉన్నదో 6,78,00,000 రికవరీ చేయాలని చెప్పింది. ఇది ఎంత ఘోరం అంటే వాస్తవాలు ఏంటంటే వాళ్ళు ఇది ఎందుకు ఘోరం అంటున్నా అంటే ప్రభుత్వం ఏదైతే తవ్వి కుండం దొరికి ఎలుకను కూడా పట్టలేదండి. ఎందుకంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కి వాళ్ళ మొబిలైజేషన్, వాళ్ళ తిండికి, వాళ్ళ తికానకు, అదే విధంగా వాళ్ళు పడుకోవడానికి హోటల్ బుకింగ్, అదే విధంగా ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ కలిపి దాదాపు 4 కోట్ల దాకా చెల్లించిందండి. 4 కోట్లు చెల్లించి వాళ్ళను మొత్తం మీద ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ కాస్త నేనేమంటున్నా ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీగా ఏదైతే అసెంబ్లీలో పెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఎంత ఘోరం అండి. ఇప్పుడు క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ సిడబ్ల్యూసి వాటర్ లేవని చెప్పింది వాస్తవం, ఆ లెటర్ కూడా చూపించడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయం కూడా ఏదైతే వ్యాప్కో సంస్థ మొత్తం సర్వే చేసి అక్కడ వాటర్ లేవు ఇక్కడ కట్టుకోమని క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ 2 కూడా చూపించడం. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై కాలేదు, ఎందుకంటే మీ ఆన్సర్స్ తో మేము సాటిస్ఫై కాలేదని పదే చెప్తున్నా కూడా, ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వాస్తవంగా 1,00,00,000 కోట్లు అన్నది కూడా అవాస్తవము. ఎందుకంటే మేడిగడ్డ అన్న అంశాన్ని కూడా నేను క్లియర్ గా చెప్తా. మేడిగడ్డ 4,600 కోట్లు, 4,600 కోట్ల 2 పిల్లలు ఉంగిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే కవితక్క మాట్లాడింది హరీష్ రావు గారు, అదే విధంగా ఏదైతే సంతోష్ రావు గారు మెగా కృష్ణారెడ్డి ఏకమై చేసినట్టే వాస్తవంగా మేడిగడ్డ మెగా కృష్ణారెడ్డి కట్టింది కాదండి. మెగా కృష్ణారెడ్డి కట్టిన అన్ని సవ్యంగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఆయన మీద ఆరోపణలు లెక్కలు లేవు. వాస్తవాలు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడితే ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది మేడిగడ్డ, 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎల్ఎన్టీ కంపెనీ కడితే మెగా కృష్ణారెడ్డి పేరు తీసుకొచ్చినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది ఎందుకంటే అర్థం చేసుకోవాలి. సుంకిశాల మెగా కృష్ణారెడ్డి కట్టలేదు, సింకుశాల సంబంధించినటువంటి గోడ ఎట్లా కూలిపోయిందన్న. ఒక నిమిషం ఆగండి, సుంకిశాల గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు మీరు చేసిన ఆరోపణ ఏంటంటే మేడిగడ్డ అంశము, కాళేశ్వరం అంశము, సుంకిశాల విషయం అది కూడా మాట్లాడతాను. నేను ఏంటంటే క్లియర్ గా చెప్పేది కొంచెం వినండి, ఎందుకంటే పూర్తిగా విన్న తర్వాత మాట్లాడతాను. చెప్పండి. మెగా కృష్ణారెడ్డి పాత్ర లేకుండా కాళేశ్వరం ఫుల్ఫిల్ కాలేదు, దాన్ని ఎవరు కాదనలేరు. సో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించింది మీరు అన్నట్టు ఎల్ఎన్టీ సంస్థ, కానీ అక్కడున్న పంపులు కావచ్చు, మోటార్లు కావచ్చు, ఆ సొరంగాలు అన్ని వాటన్నిటి కూడా వాటి ప్రాబ్లం లేదండి. వాటి మీద విచారణ కూడా జరగలేదు. వాస్తవంగా విచారణ జరిగింది మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజ్ల మీద జరిగింది అంతే తప్ప కానీ మిగతా మీద వాళ్ళ పరిధి కూడా ఆ పరిధి దాటిపోతే కూడా వాళ్ళ కూడా. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటే ఏంటంటే కవితక్క మాట్లాడిన కొన్ని అంశాలు కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కవితక్క సుదీర్ఘంగా పనిచేసింది, అందులో ఎవరు కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అన్ని విధాలు సహకరించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెకు సహకరించింది, ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. ఎందుకంటే ఆమె ఫస్ట్ ఎంపీ ఇచ్చినాం, గెలిచింది, దాని తర్వాత మళ్ళీసారి ఎంపీ ఇస్తే ఓడిపోయిన తర్వాత కూడా దాని తర్వాత మళ్ళీ ఆడబిడ్డ ఇబ్బంది పడుతుంది, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి కూడా కాపాడుకున్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఏంటంటే వాళ్ళ ఏదైతే కుటుంబ సమస్య ఏదైతే అక్కడ ఉన్నదో ఆ కుటుంబ సమస్యను కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోగానే అది ఏంటంటే అది ఎవరు మేనేజ్ చేసిళ్ళు, ఏ విధంగా మేనేజ్ చేసిళ్ళు, ఏ విధంగా మాట్లాడు, కవితక్క వెనక ఎవరున్నారు అన్నది ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ మనం మామూలుగా మాట్లాడుకుంటే ఒక కుటుంబంలో సబ్జెక్ట్ టు కరెక్షన్, వాస్తవానికి మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందనేది ఆ నిర్మాణ సమయంలో జరిగిన ప్రచారం. తర్వాత ఎల్ఎన్టీ మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందని ఎప్పుడు బయటకు వచ్చింది? కేవలం
అక్కడ 2 పిల్లర్లు కుంగిపోవడం, ఒక పిల్లర్కు పగులు రావడం, తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మించింది ఎల్ఎంటీ సంస్థ అనేది బయటకు వచ్చింది. కానీ అప్పుడు చేసిన దాంట్లో సబ్జెక్ట్ కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం అన్నది పెద్ద అంశం, 100 కాంపోనెంట్లు. ఆ 100 కాంపోనెంట్లు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ద్వారా. టెండర్లు పిలిచిన తర్వాత కొన్ని మెగా, కొన్ని తర్వాత ఏదైతే ఎల్ఎన్టీ, కొన్ని వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిళ్ళు. ఎందుకంటే వాళ్ళది కూడా చిన్న కంపెనీ కాదు. ఎల్ఎన్టీ అన్నది కూడా దేశవ్యాప్తంగా, అదే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు కట్టిళ్ళు. అదే విధంగా చాలా పవర్ ప్రాజెక్టులు కట్టిళ్ళు. చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకుంటే. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేస్తున్నారు, అదే విధంగా బీజేపీ గవర్నమెంట్ లో చేస్తున్నారు. అన్ని విధాలుగా కాళేశ్వరం విషయం తర్వాత మాట్లాడదాం. దాని మీద మీరు ఆల్రెడీ జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలతోనే హైకోర్టుకి వెళ్ళారు. దాంట్లో మీకు మధ్యంతర ఉత్తర్వులు అయితే వచ్చినాయి. సో ఒక రిలాక్సేషన్ జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ విషయంలో రిలాక్సేషన్ వచ్చింది. కానీ ఇంకో ప్రమాదం కూడా, సిబిఐ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే కనుక దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2